హలో అండి, ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయండి. ఆ అడవిలో ప్రతి జంతువుకి ఒక నేస్తం ఉండేది. కలిసిమెలిసి ఆడుకునేవి. కానీ కానా అనే ఒక కాకికి మాత్రం ఎలాంటి స్నేహితులు లేకుండా ఒంటరిగా చెట్ల మీద ఉండేది. ఓ రోజు కానాకి ఓ చిలకతో స్నేహం ఏర్పడుతుంది. అప్పటి నుంచి కానా చాలా సంతోషంగా ఉండేది. కానా స్నేహితురాలి పేరు చీకు. కానా చీకు గురించి గొప్పగా చెప్పుకునేది. ఒంటరిగా ఉండే కాకిని ఇష్టపడే చీకు చాలా మంచి అమ్మాయి అంటూ తన రెక్కలను ఆడిస్తూ పొగిడింది. అప్పటి వరకు వేరువేరుగా ఉండే చీకు కానా ఒకే గూటిలో ఉండటం మొదలుపెట్టాయి. చాలా మంచి స్నేహితులుగా మారిపోయాయి. ఓ రోజు కానాకి అనారోగ్యంగా ఉంటుంది. అప్పుడు చీకు నచ్చిన ఆహారం తెచ్చి ప్రేమగా చూసుకుంటుంది. కొన్ని రోజులకి కానా కోలుకొని రెండూ సంతోషంగా ఉండేవి. ఇలా చీకు కానా సంతోషంగా ఉండడాన్ని గమనించిన మనం ఎలాగైనా ఆ నల్లకాకి దగ్గర నుంచి మన చీకుని కాపాడాలి. అయినా ఆ నల్లముఖం కాకికి మన చీకుకి స్నేహమేంటి అని ఒకదానితో ఒకటి చెప్పుకొని చీకు దగ్గరికి వెళ్తాయి. చీకు, నువ్వు స్నేహం చేస్తున్న కానా అంత మంచిది కాదు. అది చాలా చెడ్డది. దానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చీకు అని లేనిపోని అబద్ధాలన్నీ కానా మీద చెప్తుంది. ఆ రోజు నుంచి కానాకి చాలా దూరంగా ఉంటుంది చీకు. కానా తెచ్చిన ఆహారాన్ని వద్దని చెప్పడం, కానాని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఇంకా ఆ రోజు నుంచి కానాకి అర్థమయ్యి ఒంటరిగా ఉండడం మొదలు పెడుతుంది. తనలో తానే తిట్టుకుంటూ ఉంటుంది, నేను ఎప్పటికీ అనాథనే అని. అది అలా ఉండగా 2 రోజులుగా అడవిలో పెద్ద వర్షం పడుతుంది. కానాకి చీకు ఎక్కడా కనిపించలేదు. కానా వెంటనే చీకు పక్క గూటిలో ఉండే చిలకల దగ్గరికి వెళ్ళి, చీకు కనిపించట్లేదు, మీరు ఎక్కడైనా చూసారా అని అడుగుతుంది. అవి ఏ సమాధానం చెప్పకపోవడంతో కానా అంత పెద్ద వర్షంలో కూడా చీకుని వెతకడానికి బయలుదేరుతుంది. అలా ఓ చెట్టుకు వేలాడుతున్న చీకుని చూసిన కానా తన రెక్కల మీద వేసుకొని గూటికి చేరుస్తుంది. వర్షంలో తడిచి చలితో బాధపడుతున్న చీకుకి ఒక ఆకుని కప్పి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది. నీకు త్వరగా నయమైపోతుంది మిత్రమా, నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ చెప్పసాగింది. అలా త్వరగా కొంచెం కొంచెంగా కోలుకుంటుంది చీకు. ఇప్పుడే చీకుకి నిజంగా అర్థమవుతుంది, మాటలు చెప్పే స్నేహానికి చేతుల్లో చూపించే స్నేహానికి చాలా తేడా ఉంటుందని. అలాగే కానాది చాలా మంచి మనసు అని తెలుసుకొని ఆ రోజు నుంచి మళ్ళీ కలిసి ఉంటాయి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కామెంట్ ఖచ్చితంగా చేయండి.